ఈ మధ్య కాలంలో ప్రచారాల సందర్భంలో కొన్ని సెన్సేషనల్ కమెంట్స్ చేయడం ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఓవైపు దేవుళ్ళపైన ఒట్లు పెడుతున్నారు, మాకు కొంతమంది దేవుణ్ణి చూసి మాకు ఓట్లు వేయమని అడుగుతున్నారు. ఇంకొక వైపు చూస్తే మాత్రం దేవుడు అనేది తప్ప ఇంకొక వ్యాఖ్య చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని ప్రశ్నిస్తున్నాయి మరికొన్ని పార్టీలు. ఎందుకు నిజంగానే దేవుళ్ళని సెంట్రిక్గా ఎందుకు చేసుకుంటున్నారు, దీనికి తోడు ఈ సెన్సేషనల్ కమెంట్స్ కోసం ఎందుకు వెళ్తున్నారన్న ఒక చర్చ ప్రజల్లో మొదలైన నేపథ్యంలో స్పెసిఫిక్గా చూస్తే మాత్రం తెలంగాణలో ఈ స్థాయిలో దేవుళ్ళకు సంబంధించిన చర్చ బాగా జరుగుతుంది అన్నది అయితే మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితుల్లో అందసత్యం గారు మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ ప్రచారంలో దేవుళ్ళు అంటే ఓవైపు రేవంత్ రెడ్డి గారేమో దేవుడి మీద ఒట్టేసి నేను మీకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఓవైపు చెప్తారు, మరోవైపు అంటే రాముడి లాంటి అంటే రాముడి పాలన కావాలనుకుంటే మా పార్టీకే ఓటు వేయాలని చెప్పి ఇంకొక పార్టీ అంటే బీజేపీ పార్టీ మాట్లాడుతుంది. అయోధ్య రాముడికి సంబంధించి ఆ టెంపుల్ సంబంధించిన డిస్కషన్ వాళ్ళు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రెండు పార్టీలకు భిన్నంగా కొద్దిగా చేసే ప్రయత్నం చేస్తుంది. బట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఈ ఓటర్లని ప్రభావితం చేసేందుకు ఆకర్షించేందుకు దేవుడినో లేకపోతే ఆ దేవుడికి సంబంధించి జరుగుతున్న రాజకీయాలను వ్యతిరేకించే పరిస్థితి చేస్తున్న నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు? ఈ ప్రచారంలో ఈ దేవుళ్ళు కానివ్వండి లేకపోతే ఈ సెన్సేషనల్ కమెంట్స్ కానివ్వండి ఏమాత్రం ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? మన సమాజంలో తరతరాలుగా దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ మనసులో ఇంటర్నలైజ్ అయ్యి ఉన్నది. ప్రత్యేకంగా నమ్మకం కాదు, అసలు మొత్తం జీవితంలోనే అది ఒక ఇంటర్నలైజ్ అయ్యి ఉన్నది. వేరు చేసి చూడలేము, భక్తిని మనిషి యొక్క ప్రవర్తన వేరు చేసి చూడలేము. అట్లా దేవుడి మీద 199 మందికి నమ్మకం. ఈ నమ్మకాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినామంటే సాక్ష్యం చూపెట్టాల్సి వస్తుంది, ధరలు తగ్గించినామంటే సాక్ష్యం చూపెట్టాల్సి వస్తుంది, దేశం అభివృద్ధి చేసినామంటే సాక్ష్యం చూపెట్టాల్సి వస్తుంది, లేదు ఇంకా ఏది చెప్పినా వాటికి సాక్ష్యాలు చూపెట్టాల్సి వస్తుంది. కానీ దేవుని గురించి మాట్లాడితే అవి ఏం అవసరం లేదు. అందుకని మేము రామాలయం కట్టాము అనేది తప్ప రాముని ద్వారా మేము ఏం పని చేశాం లేదా రాముని మీద ఆశయాన్ని సాధించడానికి ఇది చేశాం అనేటువంటిది కాకుండా రాముని మీద ఉన్నటువంటి భక్తితోటి మేము రామాలయం కట్టించాం ఓటే అంటే బీజేపీ అడుగుతారు. అట్లాగే బీజేపీని కౌంటర్ చేయడానికి ప్రజల్లో నమ్మకం ఉందన్నది గ్రహించినటువంటి పార్టీలు మిగతా పార్టీలు కూడా వరంగల్ పోతే సమ్మక్క మీద ఒట్టేసి చెప్తున్నాం, వేములవాడ పోతే రాజన్న మీద ఒట్టేసి చెప్తున్నాం అని మిగతా పార్టీలు అనటం మొదలుపెట్టాయి. చివరికి ప్రజలు వాళ్ళ విశ్వాసం కాస్త ఎంటర్టైన్ చేసినప్పుడు అటు మొక్కే అవకాశం ఉంది. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చెప్పలేము. ఎందుకంటే ఒకప్పుడు బాబ్రీ మసీదు గొలగొడితే అక్కడ బీజేపీ గెలిచింది, కానీ మళ్ళీ అదే ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి ఆ తర్వాత ఎస్పీ గెలిచింది. అంటే ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎస్పీ గెలిచింది. అంటే ఎక్కడైతే రామాలయం బాబ్రీ మసీదు ఉన్నదో అక్కడే ప్రజల్లో 5 ఏళ్లకోసారి మార్పు వస్తుంది. అట్లనే ఇవాళ కర్ణాటక ప్రధానమంత్రి బజరంగ దళ బలి అని పిలిపించాడు. ఎందుకో ప్రధానమంత్రి ఆ స్టేటస్ కు పోవటం ఇష్టం లేదు నాకు, ఆయన స్టేటస్ కు ఆయన అన్నాడు ఎట్లయినా గెలవాలని పట్టుదలతో అన్నాడు. కానీ బీజేపీ ఓటింగ్ గతంలో కన్నా పెరగలేదు, కాంగ్రెస్ ఓటింగ్ కూడా బీజేపీ నుంచి పోలేదు, జేడీఎస్ నుంచి పోయింది. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి ఏ బజరంగ బలి అన్నా వర్కౌట్ కాలేదు. అంటే ఒక దగ్గర వర్కౌట్ అయితే ఒక దగ్గర వర్కౌట్ కాదని చెప్పలేము, సెంటిమెంట్. వీటన్నిటికన్నా మరి గత ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో టఫ్గా ఉంటాయి అనుకున్నాం పోయినసారి. కానీ పుల్వామా ఘటన జరగటంతో రాముడు బాబ్రీ మసీదు కన్నా ఇంకెక్కువ ఎఫెక్ట్ ప్రజల మీద. అది వాస్తవానికి పాకిస్తాన్ మీద మొత్తం భారతదేశం విడిపోయినాక 50 సార్లు ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి. కానీ అది మిలిటరీ సీక్రెట్ అనుకొని ఎయిర్ స్ట్రైక్ జరిగినట్టు కూడా పేపర్లకు రాపోయేది వార్త, సీక్రెట్ ఉంచుకునేవాళ్ళు. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని సీక్రెట్ కాకుండా ఓపెన్ చేసింది. ఓపెన్ చేయటం కాకుండా మరి అటువంటి డేరింగ్ మోడీ ఆధ్వర్యంలో తీసుకోగలదు అని చెప్పేసి దాన్ని ఒక గ్లోబలైజ్ చేసి చూపెట్టగలిగారు. ప్రజలు ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సెంటిమెంట్ యాంటీ పాకిస్తాన్
ఇక్కడ మన దేశంలో కాదు, పాకిస్తాన్లో కూడా ఎలక్షన్ల ముందు ఉమ్, భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కువ మాట్లాడితే వాడు హీరో అక్కడ. అంతే, అవును. ఇక్కడ కూడా పాకిస్తాన్కి ఎవరు వ్యతిరేకంగా ఎవరు గట్టిగా మాట్లాడితే వాడు హీరో. ఎస్. కాబట్టి అభినందన్ స్ట్రైక్ చేసి మళ్ళీ వెనక్కి వస్తే అభినందన్ నేషనల్ హీరో అయిపోయాడు. ఆ రోజు కనుక ఎవరు హీరో అంటే విరాట్ కోహ్లీ, తెందుల్కర్, అభినందన్ అంటే అభినందన్ అని టిక్ కొట్టేవాళ్ళు ఎక్కువ మంది, అవును, కరెక్ట్. ఎస్. ఆనాటి సెంటిమెంట్ అటు రగిలింది. అది అనూహ్యమైన రిజల్ట్ బీజేపీ తీసుకొచ్చింది. కాబట్టి రాముడైనా దేవుడైనా అభినందన్ అయినా ఎవరైనా ఆ సమయంలో అది వర్కౌట్ అయింది. సమయం దాటి